అక్కడ బాగుంది. కంగారు పడకండి. నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? సరే మీకు ఐడియా ఉన్నదో ఒకవేళ చెక్ చేసి చెప్పండి. ఆ 300 ఒక ఎందుకు దొరకయా ముందర మాట్లాడి చేయండి. చాలా లేట్గా చేస్తున్నారు మీరు. చెప్పండి చెప్పండి అందుకే మరి 12 గంటల దాటితే ఎవరు ఉంటారు సార్? ఆసుపత్రి చాలా చండాలంగా సార్. ఏమైంది? మందులు దాకా వస్తే కూడా ఏమో మాకేం చెప్తారో డాక్టర్ ఎవరు లేరు, కర్నూలు పోతే ఇక్కడ ఉంటారు సార్. చాలా వేస్ట్ సార్ హాస్పిటల్. ఆడియో చూస్తారు. చాలా వేస్ట్ హాస్పిటల్స్. దయచేసి వేరే ఊరేనా? చండాలంగా సార్. ఏమైంది? మందులు దాకా వస్తే కూడా ఏమో మాకేం చెప్తారో డాక్టర్ ఎవరు లేరు, కర్నూలు పోతే ఇక్కడ ఉంటారు సార్. చాలా వేస్ట్ సార్ హాస్పిటల్. ఆడియో చూస్తారు. చాలా వేస్ట్ హాస్పిటల్స్. దయచేసి చిత్రంగా కాదు పెట్టుకోవాలి. పిల్లలు ఉంటారు. ఎవరు పంచాయతీ లీవ్ పెట్టారు? మీరు అందుకే కూడా సెక్యూరిటీ గారు లీవ్ పెట్టేస్తాం. పంచాయత్ సెక్రటరీ ఎవరు? పంచాయత్ సెక్రటరీ లేకుండా ఎలా ఉన్నారు? వేరే వాటర్ వేరే ఉందా? డ్రింకింగ్ వాటర్ ఇది బాబు ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళు పంచాయత్ సెక్రటరీ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒకసారి చెక్ చేయండి. ఆర్డర్లు ఉన్నారా? మీరు వాటర్ సోర్స్ ఎక్కడ నుంచి తీసుకున్నారు సార్? మనకి ట్యాంక్ ఉందా? ఉన్నాయి. ఇక్కడ ఒక వైఎస్ఆర్ ఉంది సార్. కొండపైన 2 ట్యాంకులు ఉందా? ఉన్నాయి సార్. ఇది కూడా ఆపరేషన్ చేయండి. యూసేజ్లో తీసుకొస్తాం. రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు మీ టైమింగ్స్? ఇప్పుడు లంచ్ టైమా? ఏం చేశారా మీరు? ఆకుకూర పప్పు అన్నం. మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా లెస్ వెయిట్ ఉన్నారా? ఎవరు లేరు. ఎంతమంది పిల్లలు మొత్తం మీద? 20 మంది సార్. ఎంతమంది వస్తున్నారు? 16, 17, 15 జ్వరాలు వచ్చారు. నీట్గానే ఉంది. మెయింటైన్ చేయండి. బాగానే ఉంది. పెద్దగానే ఉంది. చెప్పాలి. ఇంట్లో పెట్టుకున్నారు. గ్యాస్ ఉందామా? పెయింట్కి ఇస్మాయిల్ వేయించండి. ఆల్ ఇన్సైడ్ క్లాస్ రూమ్. వాల్యూ సైన్స్. వాల్యూ సైన్స్ అంటే దీంట్లో ప్లాంట్స్ జరగట్లేదా? ప్లాంట్ జీవినా? ఎంతమంది పాస్ అవుతారు? అందరూ పాస్ అవుతారా? డౌట్ కావాలి లేదా? చెప్పట్లేదు నాకు. హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ క్లాస్ ఎంతమంది పాస్ అవుతారు? ఫస్ట్ క్లాస్ అంటే 60%. అందరికి వస్తుందా? లాస్ట్ ఇయర్ వస్తుందా? పైకి ఎంతమంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎలా
ఇంక్లూడింగ్ సప్లిమెంటరీ చెప్పండి. సిలబస్ పాస్ అయ్యారు. ఓకే, ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంట్లో పనులని సంవత్సరం పక్కన పెట్టుకోవాలి.